హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టూడెంట్ తెలుగు వాచ్. ఒకవేళ మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటుంటే మీకు ఈ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ కన్ఫర్మ్గా తెలియాలి. మీకు తెలియకపోతే మీరు ప్రిపరేషన్ మళ్ళీ స్టార్టింగ్ నుండి చేయాల్సి వస్తుంది. ఈరోజు వీడియోలో ఆ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో క్లియర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. అంతకన్నా ముందు మన స్టూడెంట్ తెలుగు వాచ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ వచ్చేసి సిలబస్. మీరు ఎంసెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందే మీకు సిలబస్ ఏంటో అనేది క్లారిటీ ఉండాలి. మీరు సిలబస్ లేకుండా ప్రిపేర్ అయిపోదాం అనుకుంటే ఇంకా వేస్టే. మీరు ఎంత ప్రిపేర్ అయినా కూడా వేస్టే. మీకు ఇప్పుడు సిలబస్ ఎక్కడి నుండి తీసుకురావాలంటే మీకు సిలబస్ అనేది అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఏపీ సెట్. మీకు ఏపీ సెట్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ స్టార్టింగ్లో అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది ఎంసెట్ వాళ్ళది. అందులోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు సిలబస్ ఏంటి అనేది ఉంటుంది. లేకపోతే మన డిస్క్రిప్షన్లో కూడా ఒకసారి ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అంటే సిలబస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి వేరుగా ఉంటుంది, బైపీసీ వాళ్ళకి వేరుగా ఉంటుంది. అంటే ఎంపీసీ వాళ్ళు ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఉంటుంది కదా, వాళ్ళకి వేరే సిలబస్ ఉంటుంది. అండ్ బైపీసీ వాళ్ళకి అగ్రికల్చర్ స్ట్రీమ్ వాళ్ళకి సిలబస్ వేరుగా ఉంటుంది. సెకండ్ది వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్. మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే మ్యాథ్స్ 80 క్వశ్చన్స్ అండ్ ఫిజిక్స్ 40 క్వశ్చన్స్ అండ్ కెమిస్ట్రీ 40 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 160 క్వశ్చన్స్ ఉంటాయి. 160 క్వశ్చన్స్కి కలిపి ఓన్లీ 180 మినిట్స్ ఉంటుంది. మీరు ఆ 180 మినిట్స్లో 160 క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టడమే. మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అనగా, అంటే ఎగ్జామ్ కొన్ని రోజుల్లో ఉంటుంది అనగా, నేను కొన్ని వీడియోస్ చేస్తాను. ఎగ్జామ్ ఎలా పెట్టాలి, ఎగ్జామ్కి సంబంధించి కొన్ని వీడియోలు చేస్తాను. ఒకసారి అవి కూడా చెక్ చేయండి. అవి చెక్ చేయాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థర్డ్ వచ్చేసి మెటీరియల్. మనకి మంచి మెటీరియల్ కావాలి ఎంసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి. సో మీకు మెటీరియల్ యూట్యూబ్లో కొంతమంది ఉంటారు, వాళ్ళు మీకు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. ఎంసెట్కి సంబంధించి డీటెయిల్డ్గా చెప్తూ ఉంటారు. సో ఒకసారి యూట్యూబ్లో కూడా చెక్ చేయండి. అండ్ నాకు తెలిసిన యాప్ ఉంది, అది లాస్ట్ పాయింట్లో చెప్తాను. అందులో మీకు అన్నీ ఉంటాయి. సో లాస్ట్ పాయింట్ వరకు వెయిట్ చేయండి. అండ్ ఫోర్త్ది వచ్చేసి టైం మేనేజ్మెంట్ అండ్ స్టడీ షెడ్యూల్. మీకు ఒక మంచి పర్ఫెక్ట్ డైలీ షెడ్యూల్ కావాలి. మీరు ఏమేమి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో అదంతా చేసుకోవడానికి ఒక పర్ఫెక్ట్ డైలీ షెడ్యూల్ కావాలి. అండ్ డైలీ షెడ్యూల్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ అవుద్ది. సో మీరు సొంతంగా డైలీ షెడ్యూల్ పెట్టుకుని, మీకు ఎగ్జామ్ అయితే ఏ టైం వరకు ఉంటుంది, ఇంకా 25th అనుకుంటే ఎగ్జామ్ స్టార్టింగ్, మరి 25th 21 మరి. సో అప్పటి వరకు ఏమేమి చదవాలి అనేది ఒక డైలీ షెడ్యూల్ ప్లాన్ ఒకటి పెట్టుకోండి. సో మీరు డైలీ షెడ్యూల్ మీరు సెట్ చేసుకుంటే ఫ్యూచర్లో మీరు ఏదైనా ఎక్స్ప్లోర్ చేయడానికి యూజ్ఫుల్ అవుద్ది. సో మీరు పర్ఫెక్ట్ డైలీ షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి. అండ్ టైం మేనేజ్మెంట్ కూడా చాలా ముఖ్యం. 160 క్వశ్చన్స్ 180 మినిట్స్లో పెట్టాలంటే అన్ని క్వశ్చన్స్కి 1 minute 7.5 seconds ఇవ్వాలి. సో మీకు పర్ఫెక్ట్ టైం మేనేజ్మెంట్ కూడా తెలిసి ఉండాలి. ఆ పర్ఫెక్ట్ టైం మేనేజ్మెంట్ టిప్స్ కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో వస్తూ ఉంటాయి. అండ్ ఫైనల్గా 5th వన్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ మాక్ టెస్ట్. మీకు ఒక అప్లికేషన్ చెప్తాను అన్నాను కదా, ఏపీ ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. అందులో మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, అండ్ మెటీరియల్ ఉంటాయి, ఇంకా చాలానే ఉంటాయి. దాని గురించి చెప్పాలంటే ఫుల్ వీడియో చేయాలి. సో ఒకసారి డిస్ప్లే చేస్తాను, అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఒకసారి చెక్ చేయండి. ఈ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చాలా యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ఫుల్ అనిపిస్తే కింద ఉన్న లైక్ సింబల్ని క్లిక్ చేసి, ఈ వీడియోలో 5 పాయింట్స్ చెప్పుకున్నాం కదా, అందులో మీకు తెలియదు ఏదన్నా ఉంటే అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ మన స్టూడెంట్ తెలుగు ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ వెళ్దాం. బై ఫ్రెండ్స్.